శాంతి కుమార్ గారు నేషనల్ ప్రెసిడెంట్ ఇండియన్ నేషనల్ యువజన పార్టీ. నమస్కారం అండి. చెప్పండి యశ్వంత్ కుమార్ గారు, అనేక ఉద్యమాలు చేసిన గడ్డ ఇది. మీరు బీఆర్ఎస్ పార్టీ తరపున విద్యార్థి సంఘ విభాగ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అనేక కేసులు పెట్టించుకున్నారు. గత 65 రోజులుగా ప్రైమ్ 9లో మీ కథనాలను ప్రసారం చేస్తున్నాం. కానీ బరి తెగించిన కొన్ని విద్యా సంస్థలు, ముఖ్యంగా శ్రీ చైతన్య, ఇప్పటికీ కూడా పేరెంట్స్ని భయపెట్టి సిలబస్లు అయిపోయినాయి, మేము 2వ జూన్ నుంచి మేము మొదటి నుంచి చెప్పమని కొన్ని మెసేజ్లు పెడుతున్నారండి. వాళ్ళు మనకు ఫోన్ చేస్తున్నారు. ఏమంటారు? ముందుగా మీరు 63 రోజులు ఈ ప్రోగ్రాన్ని విజయవంతంగా చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఏదైతే ప్రైమ్ 9 న్యూస్ మనకు తెలంగాణ ఉద్యమంలో ఇంత సహకరించింటే ఈ కార్పొరేట్ వ్యవస్థలను మేము ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడుతుండే. ఓకే. కాకపోతే ఇవాళ వీళ్ళు చేసేది ఏంటంటే ఈ 30 రోజులు వీళ్ళు దండుకునే ఫీజులు ఈ 30 రోజులు ఆగలేకపోయారు. ఈ 30 రోజులు కూడా వాళ్ళకి ఫీజులు రాకపోయేసరికి వాళ్ళు చాలా మనస్తాపానికి గురి. ఆ 30-40 రోజులు కూడా వాళ్ళు స్కూళ్ళల్లో హాస్టళ్ళు మెస్సులు యథావిధిగా నడిపారు. 40 రోజులు మేము పార్టీ మెమోరాండం ఇచ్చి వచ్చినాం. ఇంటర్మీడియట్ బోర్డు ఎంతవరకు ఫైట్ చేయాలో అంతవరకు చేసినాం. క్యాంపస్ల మీదకి పోయి కూడా బంద్ చేపించి చేసిన ఎపిసోడ్లు కూడా చేసినాం. ఇదే ప్రైమ్ 9 టీవీ వాళ్ళు మాకు లైవ్ ఇచ్చి వాళ్ళు అక్కడ మాట్లాడి చేస్తే మేము ఇట్లా ఎంటర్ అవ్వడము, వాళ్ళ గేట్లు బంద్ చేయడము, ఒక జైలు తరహాలో ఒక ప్రిజన్ లాగా వాళ్ళు దాన్ని ట్రీట్ చేస్తారు. ఓకే. ఏదేమైనా వీళ్ళు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసులు కండక్ట్ చేశారు సమ్మర్లో. రేపు 2వ తారీఖు నుంచి వీళ్ళ కళాశాలలు యాజ్ పర్ జీవో ప్రకారం మళ్ళీ పునఃప్రారంభం అవుతున్నాయి. రేపు వీళ్ళు సిలబస్లు కనుక మొదటి నుంచి చెప్పకపోతే ఒక బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఈ 30 డేస్లో ఏదైతే వాళ్ళు మేము ఆన్లైన్ ఆఫ్లైన్ మ్యాక్సిమం సిలబస్ కవర్ చేసినాము, రేపు జూన్ 2 నుంచి మేము మిడిల్ ఆఫ్ ది సిలబస్ స్టార్ట్ చేస్తామని వాళ్ళు చెప్తుర్రు. చెప్తే మేము మీ ప్రైమ్ 9 టీవీని ఒక ఆయుధంగా తీసుకొని పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి 100% ఈ కార్పొరేట్ చైతన్య సంస్థలు ఏవైతే ఉన్నాయో 100% వీళ్ళ మీద ఫైట్ చేస్తాం. ఏ విధంగా ఫైట్ చేయాలంటే దీంట్లో రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి ఏమన్నా వీళ్ళకి ఫేవర్ చేసినా గానీ, లా అండ్ ఆర్డర్ ని ప్రొటెక్షన్ గా పెట్టుకున్నా గానీ, అయినా కానీ మేమైతే పోరాటం ఆపము. అసలు మా డిఎన్ఏలే ఉందన్న పోరాటం అనేది. ఈ చైతన్య నారాయణ ఈ సంస్థలను అయితే మనం వదిలేదే లేదు 100%. ఓకే. క్రాంతి కుమార్ గారు చెప్పండి, ఇప్పటిదాకా సమ్మర్ వెకేషన్ లో మీరు కూడా